ఒక హీరోని రేప్ చేయడానికి ట్రై చేస్తున్న సీన్ నేను ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ వాటర్ తాగాను ఫుల్గా. ఇప్పుడు లేస్తే సీన్ వెళ్ళిపోద్దా అర్థమవుతుంది. జమీల్ సాబ్ ఇస్ ఏ గ్రే క్యారెక్టర్, గోటెడ్ గ్రే క్యారెక్టర్. స్టోరీ తప్పితే అన్ని జరుగుతుంటాడు, విజువల్ గ్రాఫిక్స్ జరుగుతుంటది. వెల్కమ్ టు మిడ్ నైట్ ముచ్చట్లు. ఇట్స్ మీ అనీష్ విత్ అనీష్. మీరు పగలంతా ఏం చేస్తారంటే తిని పడుకో. అందుకే అట్లా మిడ్ నైట్ పడతాను ముచ్చట్లన్నీ. సో సో ఈరోజు మన టాపిక్ దురంధర్, నాట్ సురంధర్, సురంధర్. అసలు దురంధర్ ఎందుకు హిట్ అయింది? ఎందుకు హిట్ అయింది అంటే ఆ మసాలా రొట్ట చూసి చూసి విరక్తి కొట్టి ఎవడైనా ఇంత డెడికేషన్ పెట్టి సినిమా తీస్తే పెట్టి సినిమా తీసినట్టు ఆబ్వియస్లీ హిట్ అయింది. అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్లీ క్యారెక్టర్ ఆర్క్. ప్రతి క్యారెక్టర్ హంజా అలీ మజార్ నుంచి రెహమాన్ డకైట్, జమీల్ సాబ్, ఎస్పి అస్లాం చౌదరి కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అసలు ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు అనే వాళ్ళు ఎవరు లేరు. ఆల్సో హంజాకి వచ్చేటప్పటికి పార్ట్ 1లో అసలు వాడు ఇట్లా టీ కొట్టు బాబాయ్ ద్వారా వెళ్ళి అలా మెల్లగా అలా దూరి రెహమాన్ డకైట్కి కూడా అట్లా నమ్మకం కల్పిస్తాడు. చాలా టైం స్పెండ్ చేసినట్టు కూడా చూపిస్తాడు మనకి అలా వర్క్ చేయడం. అదంతా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక స్పై యూనివర్స్ మూవీలో అనుకో, వాడు హ్యాకింగ్ చేస్తాడు, కోడింగ్ చేస్తాడు, కానీ ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే మ్యానిపులేట్ చేస్తాడు. అవును, అందులో బ్లెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు ఆడ ఫైట్ సీన్ చేసి ఇప్పుడు అందరూ కలిసి వాడిని ఒక హీరోని రేప్ చేయడానికి ట్రై చేస్తున్న సీన్ నేను ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ థింగ్ అక్కడ వాడు కొట్టొచ్చు, అవసరమైతే అందరినీ కొట్టొచ్చు, హీస్ కేపబుల్ అండ్ అదొక ఎలివేషన్ సీన్ లాగా కూడా అవుతుంది. బట్ స్టిల్ ఒకవేళ అప్పుడు ఫైట్ చేస్తే ఎక్స్పోజ్ అవుతాడు, హైలైట్ అవుతాడు అని చెప్పేసి గ్రౌండెడ్గా ఉండడానికి ట్రై చేస్తూ గ్రౌండెడ్గా ఉంటాడు. దెబ్బలు తింటాడు. మనోడు కూడా మొహమ్మద్ అలంబాయ్ ఆయన కాల్ చేస్తే కానీ పోలీసులు రాలి. సో బట్ అదే ఇప్పుడు ఏ డైరెక్టర్ తీసినా బాలీవుడ్ అనట్లేదు, బాలీవుడ్ అనాలి, కానీ బాలీవుడ్ కాకపోయినా ఏ టాలీవుడ్ డైరెక్టర్ తీసినా కూడా కమర్షియల్ డైరెక్టర్ ఆడొక ఎలివేషన్ సీన్ పడేది. సందా మాదిరి ఈజ్ ద టాపర్ ఆఫ్ యూనివర్సిటీ, అట్లాంటి ఒక సీన్ పడేది. బట్ ఈ స్టేస్ గ్రౌండెడ్. అవును, ఎందుకంటే అక్కడ ఏమన్నా సీన్ చేస్తే మళ్ళీ నోన్ అవుతాము, ఎందుకంటే అండర్ డాగ్గా ఉండడం మంచిది కదా, స్పైలో వచ్చింది స్పైలోనే ఉండాలన్నట్టు. అలంబాయ్ చనిపోయే అదే నా ఇంట్లోకి చారబడి తెలుగు అక్కడ ఆ సీన్ కూడా నీకు ఇల్లు గుర్తు రావట్లేదా జెస్సీ అని అడుగుతాడు కదా వాళ్ళ ఫ్రెండ్. నీకు ఇల్లు గుర్తు రావట్లేదా జెస్సీ అంటే ఇంకా అప్పుడు మనోడికి ప్యాక్ అయిపోతుంటుంది. వాడికి ఫస్ట్ టైం అలా అంత షివర్ అవుతూ అలా రణ్వీర్ సింగ్ ఫేస్ దగ్గరికి ఎలా వెళ్తూ ఉంటుంది, ఇలా ఆయనకి తిరుగుతూ ఉంటాడు. అలా కాదు, అప్పటికి రణ్వీర్ సింగ్ అప్పటికి వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్దాంగా చూస్తాడు. హీ కెన్ డూ ఎనీథింగ్ కదా, వాడిని ఏదో చెప్పి మ్యానిపులేట్ చేసి ఏమైనా చేయొచ్చు, కానీ లేదు నీకు చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టే మాట్లాడతాడు. వాడు నేను వినిపించుకోను అది ఇది అని చెప్పి ఇంకా వాడు చచ్చిపోతాడు మొత్తానికి. అప్పుడు అలంబాయ్ క్యారెక్టర్ని ఎక్కడ పీక్లోకి వెళ్ళిపోతుంది అంటే క్యారెక్టర్ అలంబాయ్ వద్దు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళిపో అని అంటే ఇంకా అప్పుడే చెప్తాడు ఇద్దరులో అయితే నువ్వు ఉండాలి నేను ఉండాలి, కానీ ఇప్పుడు నువ్వు ఉండమే ఇంపార్టెంట్ చాలా అని చెప్పి ఇంకా బయటకు వచ్చాక ఇంక మనోడు కాల్ చేస్తాడు. అదైతే అలంబాయ్ క్యారెక్టర్ అయితే అంటే ఒక క్యారెక్టర్ వచ్చి హీరోని సేవ్ చేయడం అవునవును చూడడం కూడా ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం అంటే ఉండుండొచ్చేమో కానీ ఇంత ఎఫెక్టివ్గా లేదు. అవునవును, ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉంటుంది. మోస్ట్లీ ఏంటి హీరోని అందరినీ కాపాడుతుంటాడు. అవునవును, హీరో అంటే తీసుమార్కని అంతే. బట్ ఇక్కడ హీరోని లైక్ ఎలివేషన్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, బట్ స్టిల్ ఆ డౌన్స్ చూపిస్తూనే ఎలివేట్ చేస్తుంటారు, డైరెక్ట్ తీసుకెళ్ళి అలా రీచ్ చేయకుండా. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి ఒక సిమిలారిటీ ఏంటంటే ప్రతిసారి ఇంటర్వల్ బ్యాంగ్ హీరో దొరికిపోయినట్టుగానే చూపిస్తారు. అవునవును, లైక్ నువ్వు ఫస్ట్ కార్నర్ అయిపోయినట్టు హీరో కార్నర్ అవుతున్నట్టు ఇంటర్వల్ బ్యాంగ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెకండ్ పార్ట్లో నువ్వు అన్నట్టు గర్కి యాద్ నయ్యా జెస్సీ అంటాడు కదా, అది ఫస్ట్ హాఫ్లో
ఒక హిందుస్థానీ ఏజెంట్ లీక్ చేసి వాడు ఎవడో ఉంటాడు యాక్చువల్లీ, అవునవును. బట్ ఈ ఏజెంట్ అనగానే మళ్ళీ మేజర్ ఇక్బాల్ మేజర్ మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మనల్ని సస్పీషియస్ గా చూసి అది చేస్తారు కదా, అది కూడా ఏమంటారు వాడిని అంటున్నావు ఏమో అన్న టైప్ అలా కార్నర్ చేస్తున్నట్టు ఉంటది వాడిని. నాకు ఎగ్జాక్ట్లీ సెకండ్ పార్ట్ దురంధర్ 2 చూసినప్పుడు ఏమైంది తెలుసా, మంచిగా వాటర్ ఆగిపోయినా 3 hours 4 hours నాన్ స్టాప్ కూర్చోవాలి. పోని ఓ పాట వచ్చిన ఫస్ట్ హాఫ్లో నాకు ఆ పాట అంత ఎక్కలేదు, ఇది మన లవ్ సాంగ్ ఉంటుంది గెహరాయి. సో అట్లాంటి టైంలో నేను ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు 2-3 సార్లు బయటకు వెళ్ళేసి వచ్చిన, ఇట్లా కాల్స్ వస్తే అది వస్తే ఇట్లా గ్యాప్స్ ఉండే పోవడానికి. బట్ సెకండ్ పార్ట్లో వాటర్ తాగిన ఫుల్గా, ఇప్పుడు లేస్తే సీన్ వెళ్ళిపోతే అర్థమవుతుంది అని ఇట్లానే చూడాలి. మళ్ళీ నేను నా దరిద్రానికి సెకండ్ రోలో బుక్ చేసుకున్నాను, ఇలా చూస్తున్నాను నేను. అంత మరి అంత ఇంటెన్సిటీగా మరి అంత ఎంగేజింగ్ గా తీస్తే ఎట్లా? కొంచెం తెలుగు మూవీస్ చూడండి, ఎలా కూడా తెలుసు. కొంచెం మధ్యలో ఐటమ్ సాంగ్ రావాలి. బట్ ఫస్ట్ హాఫ్ లో ఉంది షరారత్ కూడా, అది పెళ్ళిలో అది కూడా ఏమి ఇలా వాడు అలా కార్నర్ అయిపోయాడేమో అన్న టైంకి అది ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఇంకా తర్వాత అందుకే వాడు వాళ్ళ ఆవిడికి దొరికేసినప్పుడు కూడా, అదే వాళ్ళ ఆవిడికి తెలుస్తుంది కదా, వాళ్ళ ఆవిడికి తెలిసినప్పుడు కూడా నువ్వు హిందుస్థాన్వా అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు వీడు ఏమన్నా చెప్పి మ్యానిపులేట్ చేయొచ్చు, ఇంకా అంత చేసినాడు ఏమన్నా చెప్పచ్చు, ఏమన్నా అలా ఓవర్ఫ్లో చేసేసి వదిలేయచ్చు. కానీ లేదు వాడిని ఏం చెప్పి ఇలా నువ్వు నన్ను క్షమించగలిగితే క్షమించు అని అడుగుతాడు. సచ్ స్వీట్. నేను ఇంకా తర్వాత క్లైమాక్స్ చూసినాక ఫస్ట్ తెలిగింది ఏం తెలుసు నాకు, ఈమె కూడా హిందుస్థానే కదా టెక్నికలీ, హాఫ్ ఇండియన్. అంతే ఏదో మనోడు తప్పు చేసేసిన అంత గిల్ట్ గా ఫీల్ అయిపోయాడు. అసలు మెయిన్ ఏజెంట్ వాళ్ళ డాడీ అంటే మనోడికి యాక్చువల్లీ అప్పటికి తెలియదు కాబట్టి ఆ ఎమోషన్ అంతా క్యారీ అవుతుంది. యా, కమింగ్ టు జమీల్ సాబ్ ఇస్ ఏ గ్రే క్యారెక్టర్, గోటెడ్ గ్రే క్యారెక్టర్. వాడిని తిట్టుకొని వాళ్ళు ఉండరు, వాడితో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు. జనమే అంటే వాడిని తిట్టుకుంటారు, ఎన్ని పార్టీలు మార్చుతాడు, అది మార్చుతాడు. ముందు రెహమాన్ డకేట్ అన్నాడు, తర్వాత ముస్లిం పార్టీ అంటాడు, ఇంకా అలా అలయన్స్ పెట్టుకుంటాను అంటాడు, ఇలా మార్చుతూనే ఉంటాడు. స్టెప్ బై స్టెప్ అలా చేస్తూనే ఉంటాడు. అంటే మనకు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాదు, కానీ ఏంటి వీడు ఇష్టమా అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత క్యారెక్టర్ చూసినాక ఇండియాలో ఉన్న చాలా మంది పొలిటీషియన్ వేరే కంట్రీ ఎట్లా అని డౌట్ వస్తుంది. అంత రిలవెంట్ గా ఉంటుంది. లైక్ అట్లాంటి వాడు ఎగ్జిస్ట్. ఫస్ట్ హాఫ్ ప్రకారంలో, ఫస్ట్ మూవీ ప్రకారంలో ఈజ్ నాట్ ఏ ఏజెంట్ కదా. సో అట్లా చూసుకుంటే అలాంటి క్యారెక్టర్ ఉంటాడు, వాడితో ఫన్ జనరేట్ అవుతుంది. ఆజా ఫ్యాంటాకిలాతో అంటాడు. మళ్ళీ ఎస్పీ అస్లాం కూడా ఇప్పుడే 3 సువర్కో దేక ఇంకోటి చూడాలనిపించింది, అప్పుడే నువ్వు ఫోన్ చేసినావు అంటున్నాడు. అట్లా అందరు తిట్టుకుంటూనే ఉంటారు. అవును, అంటే కొంచెం అదే గ్రే క్యారెక్టర్. అంటే వీడంటే పన్నోళ్ళు ఉంటారు, పడేవాళ్ళు ఉంటారు, వీడు కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. అంటే వాడు లేదు టోటల్గా బ్యాడ్ టోటల్గా గుడ్ అని కాదు, వీడు అలానే బిహేవ్ చేస్తుంటాడు. అలా బిహేవ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫన్ జనరేట్ అవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే లాస్ట్లో అన్ని హాల్లోనే ఫస్ట్ థింగ్ ఎక్కడ క్యూరియాసిటీ బిల్డ్ చేయలేదు. అవును, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఒక పప్పెట్ లాగా అలా కొంచెం టిపికల్ పొలిటీషియన్ ఎలా ఉంటాడో అలాగే చూపించాడు. అలా మారుస్తూ ఉండడం అవన్నీ. ఆ ట్విస్ట్కి ఒకేసారి మూవీ జై అని లేచింది. అవును, ఒకేసారి ఇంకా దబ్ అని ఇంకా అక్కడ హంజాని వదిలేస్తే ఎవరు వస్తారు అంటే ఫస్ట్ నీకు ఒకడు ఉంటాడు, హీ విల్ కోఆర్డినేట్ విత్ యూ ఓన్లీ, కానీ నేను కలవాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్ అయితే కలుస్తాడు పాయింట్ చెప్తారు. బట్ నీ మూవీ అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్తుంది అంటే ఆ పాయింట్ చెప్పిన పాయింటే నువ్వు మర్చిపోతావు. అవునవును. అండ్ సడన్ గా ఈ క్యారెక్టర్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు. అంటే మేబీ
ఒక న్యూ క్యామియో వస్తుందేమో, ఒక అంటే హీరో ఎక్కడో కేవ్స్ లో ఇరుక్కుంటే సర్కమ్స్టాన్సెస్ బట్టి ఎవరో ఒకళ్ళు అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి హెల్ప్ చేస్తాడేమో అనే జోన్ లోనే ఉంటాం. ఒకవేళ గుర్తున్నా సరే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో వచ్చినట్టు, గాడ్ ఫాదర్ లో వచ్చినట్టు కాదు కానీ స్పై యూనివర్స్ లో ఏదో ఉంటుంది అట్లా వస్తాడు కదా ఆ టైప్ లో. బట్ ఇట్స్ ఓకే, అది కూడా మంచి ఎలివేటింగ్ పాయింటే. బట్ స్టిల్ ఇది చూస్ చేశారు కాబట్టి ఇది చాలా ఇంపాక్ట్. గోటెడ్, ఇంకా గోటెడ్ జమీల్ సాబ్ అంటే నువ్వు గమనిస్తే ఫస్ట్ పార్ట్ లో మనోడు కూర్చోబెట్టి వాడితో డీల్ మాట్లాడు కదా, నువ్వు నాకే ఇచ్చి పెళ్లి చేయి, సో నువ్వు ఇప్పటి వరకు అడ్డమైన వాళ్ళందరినీ ట్రస్ట్ చేసినావు, ఈసారి ఒక మంచి అవకాశం ట్రస్ట్ చేసినావు అనుకో నీ ఫేట్ మారుతుంది అన్నట్టు సమ్ ఐడియా ఇస్తాడు. నువ్వు షెడ్డీ వేసుకున్నప్పటి నుంచి ఇక్కడ నేను వెళ్తున్నా నేను అని ఒక డైలాగ్ కొడతాడు. నార్మల్గా ఒక పొలిటీషియన్ వచ్చి అడిగితే వేసే నార్మల్ డైలాగ్. బట్ ఆఫ్టర్ దిస్ స్పై థింగ్ అంటే నేను స్పైని అంటే నువ్వు ఇప్పుడు స్పైవి ఎప్పటి నుండో స్పై అనే పాయింట్ కూడా చెప్తున్నాడు. ఈవెన్ ఏంటంటే వీడికి మనకి చూపించలేదు కానీ బ్యాక్ ఎండ్ లో వీడే స్పై అని తెలిసి ఉండొచ్చు. సో దట్ అందుకే వీళ్ళ అమ్మాయిని కూడా చేసి ఉండొచ్చు కదా. అప్పటికి వాడు ఇంకా పెళ్లి చేసుకున్నాక లేదు తప్పవచ్చు కానీ అవుతాడు కదా, లాస్ట్ లో అంటాడు కదా, వద్దు నువ్వు వదిలేసి మా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో, ఏం నీకు కరెక్ట్ కాదు, నీకు అక్కడ చాలా ఉందని చెప్పి అంటాడు. జమీల్ సాబ్ ఇస్ గోటెడ్. మళ్ళీ జమీల్ సాబ్ అందులో 30 years ఉన్నప్పుడు 40 years ఉన్నప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని అప్పుడు పుట్టిన నేను, అందుకే అంత గారాబం చేస్తారు నాకు అని అంటాడు. అంటే మనోడు ఆ ఏజ్ లో స్పై అవ్వడానికి ఇక్కడికి వచ్చిండు. అసలు మ్యూజిక్ కూడా సచ్దేవ్ మ్యాడ్ అలా సెట్ చేసే స్టాండర్డ్స్ ప్రతిదానికి, ప్రతి సాంగ్ పాత సాంగ్ని యాక్చువల్లీ అవన్నీ మోస్ట్లీ అందులో యూజ్ చేసిన పాత సాంగ్స్ నేను వినే సాంగ్స్ అవి అంత ఏమంటారు అండర్ రేటెడ్ టైప్లో అనమాట. అవి దాన్ని విత్ సిచ్యువేషన్ వాడతాడు చూడు. ఒకటి రామ్లీలా సాంగ్, ఒకటి ఇంకా లిస్ట్ చేసుకుంటూ పోతే సాంగ్లకు ఒక రోజు పెట్టొచ్చు. బట్ సిచ్యువేషన్ ఆ బీట్ మధ్యలో వెస్టర్న్ మ్యూజిక్ ఏదో వచ్చినట్టు అయ్యి ఇంకా ప్రతిదీ బ్యాంగరే. సచ్దేవ్ దింపిన ప్రతిదీ బ్యాంగరే. ఇంకా అది బీజిఎంతో సహా ఇంకా ఒక దాన్ని సినిమాని మళ్ళీ అందులో హనుమాన్ కాయని దింపి ఇంకా ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది అనమాట. ఇంకా అది ఇలా క్యారెక్టర్స్ బేస్ చేసుకుని స్టోరీలో కూడా, అంటే స్టోరీ పొటెన్షియల్ లేదా అంటే స్టోరీలో పొటెన్షియల్ ఉంది కానీ ఎక్కువ క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఒక ప్రాపర్ సిరీస్ ఎట్లా ఉంటుందో ఆ సిరీస్ ని ఇంత ఎంగేజింగ్ గా తీసి సినిమా లాగానే రిలీజ్ చేసాడు. లైక్ ఆ ఉన్న చాప్టర్స్ కి ఖచ్చితంగా 2 seasons అయితే రాజండికే 3 తీస్తాడు. బట్ స్టిల్ మూవీలా రిలీజ్ చేయడానికి చూస్ చేసుకున్నాడు. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే మనకి ఇప్పుడున్న డోపమిన్ కి ఇప్పుడున్న డూమ్ స్క్రోలింగ్ మానండి అందరూ కూడా. అంటే ఇప్పుడు ఇది కూడా రీల్లో చూడొచ్చు వినేవారు. బట్ స్టిల్ ఇప్పుడున్న డోపమిన్ కి కూర్చోబెట్టి నీకు 3 hours ఇప్పుడు చాలా నుంచి ట్రై చేస్తున్నారు కదా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి రిలీజ్ చేయడానికి. మరి ఏమైందా అని అట్లా రిలీజ్ చేసినా కంటిన్యూగా చూడడానికి రెడీగా ఉంది ఆడియన్స్. మనం ఖచ్చితంగా రెడీగా ఉంటాం. మనం ఆడియన్స్ అన్నది మనం CFI కట్టు బానేసాం. అలాగా క్యారెక్టర్ ప్రాపర్ క్యారెక్టర్. ఇప్పుడు రెహమాన్ డకేట్ ఉన్నాడంటే వాడు ఒక ఫూల్, వాడు ఒక బ్రోటల్ క్యారెక్టర్ అని మనకు ముందే తెలిసిపోద్ది. బట్ ఆ క్యారెక్టర్తో కూడా నీకు వాడిని ఎందుకు రిలేట్ అవుతున్నా నేను, వాడు టెర్రరిస్ట్ రా బాబు. బట్ స్టిల్ ఆ మెయింటైన్ చేస్తాడు. షరారత్లో కూడా డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా వైబ్లో వస్తూ ఉంటాడు షరారత్లో కూడా. అవన్నీ కూడా అక్షయ్ ఖన్నా యాడ్ చేసిన యాడ్ ఆన్స్ అంట, ఇట్స్ నాట్ ఇన్ ద స్క్రిప్టెడ్. నేను ఇలా షుడ్ ఐ డాన్స్, అది యాక్చువల్లీ వాక్ చేస్తూ రావాలి. జస్ట్ లైక్ సెకండ్ పార్ట్ లో వస్తారు కదా దీది సాంగ్ ఉంటుంది చూడు, ఆ సాంగ్ లో రణ్వీర్ ఎలా వస్తాడో అట్లనే ఉండాలి. బట్ షుడ్ ఐ డాన్స్ అని అడిగిండంట, ఓకే షూర్ అన్నారంట, డాన్స్ చేస్తాడంట. అసలు అది పర్ఫెక్ట్ సీన్. అదిను మళ్ళీ అక్కడికి వెళ్తాడు కదా, మన అక్కడ కలవడానికి వెళ్తాడు కదా వాళ్ళని, అక్కడ ఆ ఎంట్రీ సీన్ యాక్చువల్లీ తిన కొంచెం హైట్ తక్కువే కదా, వెనకాల రణ్వీర్ సింగ్ వెనకాల ఉన్న వాళ్ళు అంత ఉంటారు, కానీ ఇలా దిగి వస్తుంటే మన ఫోకస్ అంతా రెహమాన్ డకేట్ మీద ఉంటది. నచ్చిన పాయింట్ కూడా అదే, నీకు ఆల్రెడీ ఒక రణ్వీర్ సింగ్ లాంటి క్యారెక్టర్ హీరో ఆఫ్ ద మూవీ,
ఆడు పక్కన నిల్చొని ఉంటాడు. జస్ట్ లైక్ బాడీ గార్డ్ లాగా ఉంటాడు. నీకు ఇక్కడ ఎలివేషన్ ఇచ్చి నిన్ను ఇక్కడ ఎలివేట్ చేస్తాడు. నీకు అది ఆ సీక్వెన్స్ అంతా ఒక 10 minutes అంత ఉంటుంది ప్రాపర్. ఇప్పుడు స్పై అదే సీన్ లైక్ అలాంటి సిచ్యువేషన్ వేరే మూవీస్ లో వచ్చినా కూడా ఇద్దరు ఈక్వల్ అని చూపించడానికి, లేదా ఇద్దరు కలిసి స్టెప్పులు వేస్తున్నారు లైక్ జై జై శివశంకర్ ఆ సాంగ్ లో స్టెప్పులు వేసినట్టు ఆ టైప్ లో ఏదో చూపిస్తారు కానీ కాంప్రమైజ్ చేసేస్తారు. బట్ ఇట్లా మన ఇంకా ఆ సీన్ హీరో ఓడు అక్షయ్ ఖన్నా. సో హీరో ఎలివేట్ అవ్వాలంటే ఏం చేయాలి, వాడినే లేపాలి. ఇప్పుడు వెనకాల ఉన్న రణ్వీర్ ని అందరినీ లేపడం అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సో బట్ అట్లా చేసినా సరే చూసేవారేమో, కానీ అట్లా చేసినా యాక్సెప్ట్ చేసినందుకు రణ్వీర్ ని, లైక్ అలాంటి సీన్ ని యాక్సెప్ట్ చేసినందుకు వాడిని, అండ్ అట్లాంటి సీన్ రాసినందుకు ఆదిత్య గారు పీక్ అంతే. అది ఇంకా అదే వేరే మన తెలుగులో అయితే అలాంటి మా హీరోని పక్కన పెట్టే రేంజర్ అని ఇది అని చెప్పి కొట్టుకుంటారు. అంటే మేబీ సందీప్ రెడ్డి మంగా కుడ్ డూ దిస్, అంటే నాట్ ఇన్ దిస్ జోన్, ఇలా కాకపోయినా కొంచెం బోల్డ్ గా అలా ట్రై చేస్తాడు. అంటే క్యారెక్టర్ ఏంటంటే అర్జున్ రెడ్డిలో కూడా కొన్ని సార్లు శివ చెప్పిన మాటే వింటాడు వాడు. అర్జున్ రెడ్డిలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా, వాడు ఇట్లా అది ఎలివేషన్ సీన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేడు, బట్ అది కూడా ఎలివేషన్ సీన్. సో హి కుడ్ డూ దట్ ఆల్సో. బట్ స్టిల్ మన దగ్గర ఉన్న మేజర్ డైరెక్టర్స్ కానీ, మన ఆడియన్స్ పర్స్పెక్టివ్ వల్ల కానీ, మన ఫ్యాన్ వార్స్ కానీ, అదే ఏమనంటే ఫ్యాన్స్ కోసం తీసామంటారు. దిస్ కుడ్ నెవర్ హ్యాపెన్. ట్రూ వాళ్ళు మారాలి. ఎందుకులే క్లాసులు ఇక్కడ మెసేజ్లు మహేష్ బాబు కూడా ఇస్తాడు. జై బాబు. సో అందుకనే ఆ ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఏమైనా క్యారెక్టర్ ఉంటుంది అందులో, కొంచెం ఆ క్యారెక్టర్ని అక్కడ వాళ్ళతో పాటు ఇంట్రడ్యూస్ చేస్తాడు మనకి. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా జస్కిరత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చూపిస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని కూడా. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆదిత్య గారికి అసలు ఎందుకు కలవనీయలేదు జస్కిరత్ వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు కలవకపోవడమే కరెక్ట్ అనిపించింది. అట్లీస్ట్ అంటే మన సాటిస్ఫాక్షన్ అది కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం కలవచ్చు, కలిసి ఎవరికి చెప్పద్దు, హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు, ఎవరికి చెప్పద్దు అన్నట్టు. ఇట్లా గవర్నమెంట్కి ఏం తెలియదు, ఇలా వచ్చి వెళ్ళిపోతాను అన్నట్టు కూడా అన్నట్టు. కానీ అది చూస్ చేసుకోవాలా. ఎక్స్ప్రెషన్ లో చాలా జరుగుతుంటుంది అడు. ఏంటి ఇప్పుడు నేను కలిసి ఏం చెప్పాలి, నీ హస్బెండ్ నేనే చంపినా అని చెప్పాలా, నేను బతికే ఉన్నా అని చెప్పాలా, నేను రోజులు ఎందుకు లేనని చెప్పాలా, ఏం చెప్పాలి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో నా నెసెసిటీ లేదు, నా నెసెసిటీ ఇక్కడికంటే ఇండియాకు ఉందని వెళ్ళిపోతాడు. అదే వేరే ఇది షో నాట్ టెల్. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఏ సినిమా తీసుకున్నా కూడా ఇట్స్ ఓకే, ఏ సినిమా తీసుకున్నా కూడా డెఫినెట్లీ దే విల్ టెల్, దే వోంట్ షో. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళు చూపించిన ఒక్క సీన్ లో ఇంత మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ మనకు అర్థమైంది. అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు అది నార్మల్ గా చూసి ఎవడో మన తైవి అన్నలాగా తీసుమార్గాన్ని వచ్చి డీకోడ్ చేసి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది చెప్పడం ఇస్ డిఫరెంట్. బట్ ఇలాంటి డీకోడింగ్ అవసరం లేకుండా నీకు నార్మల్ గా చూస్తే కూడా అర్థం అవుతుంది అంటే కంప్లీట్లీ డైరెక్టర్స్ బ్రిలియన్స్. అక్కడ అంత అయ్యాక కూడా లైక్ వెళ్ళి చూద్దాం అంటే జస్ట్ వాడు ఇక్కడ సమ్ డిస్టెన్స్ నుంచి అలా చూసి వాళ్ళందరినీ అలా హ్యాపీగా ఉండడం చూసి ఇంకా అలా రిటర్న్ అయిపోతాడు. ఇంకా నథింగ్, ఎవరు వాళ్ళు ఏం చూడరు, డోర్ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతారు, వీడు రిటర్న్ వచ్చేస్తాడు. మనకేమనిపిస్తుంది, మనం అరే కలిసి ఉంటే బాగుండదు కదా, అలా చేసి ఉంటే బాగుండదు కదా. అక్కడ హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ నోయింగ్ జమీల్ జమాలి ఈజ్ ఇండియన్ ఏజెంట్, ఈ అమ్మాయిని కూడా ఆయన పంపించవచ్చు. సో ఆమె కూడా ఇండియన్, టెక్నికలీ హాఫ్ ఇండియన్ కదా, సో పంపించవచ్చు. అక్కడ ఆ హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు, లేదా వీళ్ళ పేరెంట్స్ ని కలిసిన సీన్ చూపించచ్చు, ఆ హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు. బట్ స్టిల్ ఒక పర్ఫెక్ట్ నార్మల్ గా కొన్ని సిచ్యువేషన్స్ అంతే అంత రాగా జరుగుతుంటాయి. ప్రతిసారి హ్యాపీ ఎండింగ్ ఉండదు. ఒకటి ఇలాగే ధనుష్ ఏదో తమిళ్ మూవీ ఉంటుంది అనమాట, పేరు మర్చిపోయినా కానీ సంథింగ్ వాళ్ళు ఏదో లవ్ ట్రాక్ నడుస్తుంటది, ఏదో ఉంటది, ఏదో సిచ్యువేషన్స్ వల్ల వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతే ఉంటది ఆ మూవీ. ఇంకా వీళ్ళిద్దరు కలవడాలు అట్లా ఏమి ఉండదు. సో
లైఫ్ లో ఇట్లా అవుతుంది అన్న టైప్ ఫ్లో ఇంకా అట్లానే ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఈడ కూడా నీకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అని ఫోర్స్డ్ ఎండింగ్ ఇవ్వరు. అవునవును. అక్కడ హ్యాపీ ఎండింగ్ డిమాండ్ చేస్తున్నాం, స్టిల్ బాగుంటది, బట్ స్టిల్ నీకు అక్కడ హ్యాపీ ఎండింగ్ ఇవ్వలేరు కాబట్టి మనం ఎంతో మాడుతున్నాం. అవును. ఫస్ట్ సాడ్ ఎండింగ్ కూడా కాదు మళ్ళీ. ఒకవేళ ఈవెన్ అక్కడ హ్యాపీ ఎండింగ్ ఇచ్చినా సరే వేరే ఓకే పోనీ కలిసాడు అంత చేసి అన్నట్టు అట్లా. అండ్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే కూడా నీకు యాక్షన్ సీక్వెన్స్ నార్మల్ గా గంటకోటి ఇట్లా పెట్టవచ్చు. అవును. కానీ అక్కడ టైం పీరియడ్ ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ అంటే బేసికలీ ఒక స్పైకి ఉండాల్సిన మోర్ రిక్వైర్మెంట్ ఏంటి, నాట్ ఫైటింగ్ గన్ హ్యాండ్లింగ్ కాదు, అందులో బ్లెండ్ అవ్వడం. అవును. ఆ గ్యాంగ్ లోకి వాడు కూడా వెళ్ళి అది ఇప్పుడు ఈ స్పైకి ఇచ్చిన మిషన్ మాత్రమే ఆయన చూస్ చేసుకోవాలి కదా. అలాగే వెళ్తుంటది మూవీలో కూడా. ఇక్కడ కూడా ఓవర్ ద టాప్ అలా ఉండదు. ఇయర్స్ ఏ ఫైట్ జరగనట్టుగానే అంటే స్కిప్ అవుతుంటది కదా టైం పీరియడ్. అంటే ఆ గ్యాప్ లో ఏం జరగలేదు అంటే జరిగి ఉండొచ్చు, బట్ చూపించలేదు అంటే అంతే కదా. వెయిట్ చేసి చంపుతాడు మళ్ళీ. లైక్ ఒక్కొక్కరిని పేపర్ మిల్ పైకి తీసుకెళ్తాడు. ఆ పేపర్ మిల్ పైకి తీసుకెళ్ళి అదే ఫైర్ చేస్తానంటే ఇట్లా మాట్లాడుతూ, మరి అమాయకుల్ని ఇండియాలో చంపితే మాకు ఎలా ఉంటుందా అంటే మాకు ఎలా ఉంటుందా అని అడుగుతాడు. అక్కడ తీసుకెళ్ళి పైనుంచి తెలుగులో చూసా అదే పైకి తీసుకెళ్ళి, అర్థమైంది కదా, తను పైకి తీసుకెళ్ళి నాకేం చేయలేము అర్థం అవ్వట్లేదంటే నేను వస్తాను అంటాడు. వస్తానని పైకి తీసుకెళ్ళి ఇంకా మాకు చేస్తున్నారు కదా ఇండియాలో మరి మాకు ఎలా ఉంటుందిరా అని చెప్పి అక్కడ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరాగా అవుతూ ఉంటుంది. సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అండ్ సేమ్ టైం అది రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ లానే చనిపోతారు కదా. అవునవును. అంతా ప్యాక్ చేసి అది ప్రాపగండా అని చెప్పి రుద్దుతున్నారు కానీ నో నో నాట్ లైక్ దట్. మరి ఇప్పుడు అది ప్రాపగండా అయినా కాకపోయినా బీజేపీకి ఏం ఫరక్ పడదు, మోడీకి ఎవరికి ఫరక్ పడదు. ఎందుకు ఒకవేళ ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇంకా ఎక్కువ గ్రాండ్ గా తీసుకుంటారు. మంచి సాటిస్ఫైయింగ్ మూవీ. నీకు అక్కడ కూడా ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు బ్యాడ్ అన్నట్టు చూపియరు. పాకిస్తాన్ లో టెర్రరిజం బ్యాడ్ అని చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ కూడా టెక్నికలీ పాకిస్తానీ. అక్కడ చాలా మంది ఇప్పుడు మనోడు కూడా యాక్చువల్లీ రైమాన్ డకేట్ ని చంపినాక మనోడు ఏడుస్తాడు. ఎందుకు, ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ చేసిన గ్యాంగ్ ని, ఇన్ని రోజులు ఉన్న గ్యాంగ్ ని బిట్రే చేసిన కదా అని ఒక భయం. అండ్ స్టిల్ అదే ఆయన మిషన్ కదా, సో చెయ్యాలి. అంటే ఇక్కడ ఎక్కడ ఇప్పుడు లేదు పాకిస్తాన్ వాళ్ళని ఏమంటారు ప్రాపగండా చూపియాలి అనుకుంటే మన కొన్ని తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో అవసరం లేకుండా సడన్ గా పాకిస్తాన్ వచ్చేస్తుంది వెంటనే. వాడు సంబంధం లేకుండా చాలా చంపాలి పీకాలి అని ఇక్కడలా కాకుండా సంథింగ్ ఏదో స్టోరీ నడుస్తుంటది, ఏదో జరుగుతుంటది. ఇంకోటి ఏంటంటే వేరే కంట్రీలో తీసినా సరే బడ్జెట్ నువ్వు అన్నట్టే 2 parts కలిపి 300 లోపు అయ్యింది. కానీ మనకి ఇక్కడ ఇండియాలో తీసినా సరే 300 400. ఎందుకు అలాగా విఎఫ్ఎక్స్ అవి కూడా అన్ని బాగుంటాయి. అక్కడ ఏమి మనం అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి కానీ ఈ బడ్జెట్ కి ఆ మాత్రం అవుట్పుట్ అనేది ట్రూ. అందుకే ఎవరు దాన్ని ఇప్పుడు పాయింట్అవుట్ చేయట్లే కూడా ఎవరు. కొంచెం అక్కడ గ్రాఫిక్స్ అలా ఉంది ఇలా ఉందని ఓవర్ఫ్లో అయిపోయింది. ఎందుకంటే కంటెంట్ అక్కడ మనకి అంత రష్ అవుతూ ఉంటది, ఓవర్ఫ్లో అయిపోతుంటది కదా. ఎగ్జాక్ట్లీ. మనకి కన్విక్షన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అవును. లైక్ RRR ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ లో కూడా నీకు వరస్ట్ సీజే ఉంటది గమనిస్తే, బట్ నీకు ఆ సీన్ కు ఉన్న ఇంటెన్సిటీకి నీకు ఆ సీజే కనబడదు. ఎగ్జాక్ట్లీ నువ్వు చూస్ చేసుకునే షార్ట్స్ కూడా ఇంటెన్స్ షార్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు నీకు అక్కడ సీన్ ఇంపార్టెంటా సీజే ఇంపార్టెంటా అనేది చూస్ చేసుకోవాలి. సేమ్ ఇందాక నువ్వు అన్నట్టు రాజాసాబ్ లో కూడా క్లైమాక్స్ లో ఒక్క దగ్గర మాత్రమే బాగుంటుంది అన్న. క్లైమాక్స్ లో నీకు అంత ఇంటెన్స్ సీన్ ఉన్నప్పుడు అక్కడ బాగోకపోయినా ఎలివేట్ అయ్యేది. ట్రూ. ఎందుకంటే యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ స్క్రిప్ట్, రైటింగ్ ఇవ్వాలి. మనం దానికి రాజాసాబ్ కి రాసా ఏమన్నా ChatGPT ఇంకా బాగా ఇస్తుంది. ఓకే, రాజాసాబ్ పార్ట్ ఎందుకు తీసావు బ్రో రాజాసాబ్ నువ్వు? ఇట్స్ ఓకే ఇట్స్ హ్యాపెన్. అలా వేరే కంట్రీలో తీసినా సరే అక్కడ నిజంగా రియల్గా పాకిస్తాన్లో వెళ్ళి మనం ఆ 3.5 hours ఆ 3 hours కూడా మనం ఆ ఊళ్ళోనే ఉంటాం కదా.
ఇంకా మళ్ళీ మనకి ఇంకో సెకండ్ థాట్ ఉండదు, అదేంటి ఇది అని. ఇంకా అలా అడుగు పెట్టడం మనమే లారీలో అడుగు పెట్టినట్టు ఉంటుంది. లియారీ లారీ, యా, అస్సలం వాళ్ళకి అస్సలం లారీ, యా. అలా దట్స్ వెరీ, అంటే ఆదిత్య ధర్ కొంచెం కొంచెం కాదు చాలా ఇంటెలిజెంట్ ఈ విషయంలో మాత్రం. మళ్ళీ హీరో పడిపోవడం భయపడడం గురించి మాడితే నాకు ఫైనల్ ఫైట్ సీన్లో కానీ మధ్య సీన్లో అంత చూపిలేదు, ఎందుకంటే కొంచెం స్వాగ్తో వెళ్తుంటుంది, ఆయనదే డామినెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ క్లైమాక్స్ సీన్లో స్ట్రగుల్ అవుతుంటాడు, భయపడుతుంటాడు, ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్స్తో, లైక్ హీ కుడ్ కిల్ ఆబ్వియస్లీ, ఉంటుంది కదా, చంపేస్తాడేమో అన్న భయం ఉంటుంది కదా. నేను ఇప్పటి వరకు ఏ సినిమాల్లో అలా చూడలేదు. అంటే ఈధర్ హీరో కంప్లీట్ గా పిరికోడు అని చూపించినప్పుడు కాదు, స్పై అన్నప్పుడు అదే క్యారీ చేస్తాడు చివరి వరకు కూడా. ఇప్పుడు మనోడు కూడా ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్ ఇది తీసిండు, దానికి దీనికి పెట్టొచ్చు, పెట్టిండు కూడా. కానీ నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ హీరోస్ కొలాబరేట్ చేయడం కంటే ఈ యూనివర్స్లో ఉన్న ఒక క్యారెక్టర్ ఈ యూనివర్స్లో ఉన్న ఇంకో క్యారెక్టర్తో కోఆర్డినేట్ అవుతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దట్స్ వాట్ వర్క్ ఇన్ లోకేష్ ఎల్సీ. బట్ ఇందులో కూడా సేమ్ వే ఆ నర్స్ క్యారెక్టర్ని డాక్టర్ క్యారెక్టర్ని చూపిస్తారు కదా, యామిని గౌతమ్ ఆబ్వియస్లీ ఆదిత్య ధర్స్ వైఫ్ అని చూపించడం మరి. బట్ స్టిల్ she's pretty, no? Okay, obviously. బట్ ఇప్పుడు ఇందులో కూడా మన వికీ కౌశల్ క్యారెక్టర్ని తీసుకొని రావచ్చు, సీవియర్ లాగా వచ్చి మన ఏదో కాపాడినట్టు. నో చెప్పాడు. బట్ బ్రో చూస్ వైలెన్స్, బ్రో చూస్ వైలెన్స్. అందుకే పవర్ ప్యాక్డ్గా అలా సెట్ చేశాడు సినిమా అంతా. అసలు 3 hours అలా ఈ రోజుల్లో కూర్చోబెట్టి చూపించడం అంటే, సెకండ్ పార్ట్ 4 hours ఏమో కదా, 3 hours 40 minutes సంథింగ్ అరౌండ్. దట్స్ నాట్ ఆదిత్య ధర్. డ్యూరేషన్ చూపించడం పాయింట్ కాదు. ఇప్పుడు ఇది చూసి ఇంకో కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఎక్కువ డ్యూరేషన్ మూవీస్ తీస్తారు. అవును, సేమ్ హ్యాపెండ్ విత్ అర్జున్ రెడ్డి తర్వాత చాలా మంది తీశారు 3 hours మూవీస్, బట్ నన్ ఆఫ్ దెమ్ వర్క్డ్. వెరీ రేర్. పాయింట్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేమని కాదు, మనకి అటెన్షన్ స్పాన్ తక్కువే. ఎస్, ఐ అగ్రీ. మనోడు ఇలాగే శంకర్ అటెన్షన్ స్పాన్ తక్కువ అని చెప్పేసి ఏదో మిస్టర్ బీస్ట్ మూవీ, మిస్టర్ బీస్ట్ వీడియోస్ లాంటి సినిమా తీసిండు. అడేమో అవుతుంటది, సినిమా స్టోరీ తప్పితే అన్ని జరుగుతుంటాడు, విజువల్ గ్రాఫిక్స్ జరుగుతుంటది, ఏమి అన్నసరి. బట్ మనోడు హీ చూస్ ఓన్లీ స్క్రిప్ట్, హీ బిలీవ్డ్ ఇన్ స్క్రిప్ట్. ఆ రాయడంలోనే మన టాలెంట్ అంతా ఉంది అందులో. ప్లస్ ఎలివేట్ చేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, కంగారు పడే అక్కడ క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ దురంధర్ 2లో నువ్వు ఎందాక అన్నట్టు ఇంటర్వెల్లో ఇల్లు గుర్తు రావట్లేదా జెస్సీ అంటే. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో వెబ్ సిరీస్ లాగా లాంటి చాప్టర్ వైజ్ తీసాడు కదా. సో ఇప్పుడు ఏమైందంటే వెబ్ సిరీస్ లో నార్మల్ గా చూస్తే ఏమైనా జరగవచ్చు, హీరో కూడా చచ్చిపోతాడు సీజన్, లైక్ మిర్జాపూర్ లో మున్నాబాయ్ చచ్చిపోయినట్టు ఏమైనా జరగవచ్చు. ఎగ్జాక్ట్లీ ఆ పాయింటే మన ప్రతి ప్లేస్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది, హీరోకి ఏమైనా అయిద్దా అని. నార్మల్ గా వి నో ద ఫ్యాక్ట్ హీరోకి ఏం కాదు, ఆబ్వియస్లీ హీరోనే గెలుస్తాడు, బట్ హౌ అనే దానికోసం చూస్తాం. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ రాజమౌళి మూవీస్ ఆర్ ఎవ్రీ అదర్ మూవీస్. బట్ ఇందులో నీకు ఒక భయం క్రియేట్ చేస్తాడు, మేబీ ఏదో అవ్వచ్చు, దేర్ ఇస్ అ ఛాన్స్ అని చెప్పి ఆ ఛాన్స్ ఎంత గట్టిగా ఉందో ప్రూవ్ చేస్తాడు. అది దగ్గర వరకు వచ్చేస్తుంది అన్నట్టు. అది ప్యూర్ రైటింగ్, స్క్రీన్ ప్లే. అది రాసింది కూడా లేయర్స్ వైజ్ ఒక్కో దానికి పే ఆఫ్ ఇస్తూ క్లోజర్లో ఇక్కడ హీరో దొరికేస్తాడా అన్న దగ్గరకు వచ్చి ఆగుతుంది. దట్స్ వెరీ గుడ్. అంటే న్యూ అప్రోచ్ కూడా అది. అంటే మనం అలా ఏమవ్వలేదు అలా అయింది ఒక లేయర్తో తేల్చేయచ్చు, కానీ అలా లేయర్ వైజ్ వచ్చి పే ఆఫ్ అలాగే ఉంటుంది. ఆ ఇంటెన్సిటీ అలా మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే తర్వాత దొరుకుతాడే, అక్కడ దొరక్కపోయినా ఇప్పుడు కాకపోతే తర్వాత అన్న దొరుకుతాడేమో అన్నట్టు. అలాగే వాళ్ళ వైఫ్కి సిబిఐ అస్లాం అసిస్టెంట్ కూడా అలాగే డౌట్ వస్తుంది కదా, నీ డౌట్ వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు అంటారు అస్లాం చౌదరి. మళ్ళీ జమీల్ క్యారెక్టర్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడినాం. లైక్ హీఈస్ అ సెల్ఫిష్ గై. ట్రూ హీఈస్ అ సెల్ఫిష్ గై. ఇప్పుడు ఆయన గ్రే గై.
నువ్వు ఒక పర్స్పెక్టివ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఈయన పాకిస్తాన్లో ఉన్నాడు, పాకిస్తాన్ వాళ్ళకి బిట్రే చేస్తున్నాడు. నువ్వు ఇండియా పర్స్పెక్టివ్ లో చూస్తే ఈస్ ఎ లెజెండ్. అదే నువ్వు పాకిస్తాన్ పర్స్పెక్టివ్ లో చూస్తే సెల్ఫిష్ పొలిటీషియన్. వాడొక ఐ మీన్ పాకిస్తాన్ కి ఈ ఫ్యాక్ట్ తెలిసినప్పుడు తెలియలేదు సినిమా ప్రకారం, ఒకవేళ తెలిస్తే వాళ్ళ వైఫ్ కి కానీ ఆ పాకిస్తాన్ పీపుల్ కి కానీ వాళ్ళ రిలేటివ్స్ కి కానీ వాడు బిట్రే చేసినట్టు కదా. ఈస్ అ గ్రే క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఇందులో చూపిస్తుంది అదర్ వే, నువ్వు ఇండియాకి ఏం ఫేవర్ చేస్తున్నాడు అనే పాయింట్. అంటే సేమ్ విత్ జస్కిరత్ సింగ్ ఆల్సో లైక్ సేమ్ థింగ్. కానీ నువ్వు చూపిస్తున్న పర్స్పెక్టివ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు అన్ని దిక్కులా చూసి ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా నువ్వు ఏం చేయలేవు. దీన్ని ప్రోపగండా అంటే నేను ఏం చేయలేను భయ్య. ప్రోపగండా అంటే ఇంకా మనకి ఇది చాలా మంది చూసా. ఈవెన్ వీళ్ళ ఎవరు దీపిక కూడా షీ డిడ్ంట్ ఈవెన్ స్పోక్ ఏ సింగిల్ వర్డ్. ఎవరు కూడా అంత గ్రాండియర్గా ఉంది, చాలా మందికి నచ్చింది కదా ఓవరాల్. అసలు బాలీవుడ్ని ఇంకా ఇంకొక ఇది మా స్టామినా వై బాలీవుడ్ అంటే మళ్ళీ యానిమల్ మూవీని చాలా మంది అప్రిషియేట్ చేసినప్పుడు ఏం మెన్షన్ చేసారంటే లైక్ ఫ్లాస్ అన్ని పక్కన పెడితే, గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే అనే టైప్ ఆఫ్ ఇందులో ఉంది, సమ్ ప్రాబ్లం ఏదో ఉంది, సో కాంట్రవర్సీలో ఇరుక్కోకుండా యూ కెన్ డూ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో కదా. ఎందుకంటే మన ఈ ప్రతి మూవీలో కూడా రివర్స్ ప్రాపగండా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు అనే టైప్ ఆఫ్ ప్రాపగండా ఎన్రోల్ జరిగింది కాబట్టి. అండ్ అందరూ అలా కాదు, కొంతమంది ఉంటారు అన్నట్టు అలా రుద్దుతారు. ఏమో షారుఖ్ ఖాన్ ఇస్ ఆల్సో ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి టాక్. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారులే షారుఖ్ ఖాన్. అంటే ఇక్కడ అయ్యింది వీడియో కింద. సో లెట్స్ not talk about that shit. సో ఇలా ఇన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యాయి దురంధర్ అంత బ్లాక్ బస్టర్ అవ్వాలంటే. ఎలాంటి స్పై వార్స్ సినిమా ఒకవేళ మన తెలుగులో తీస్తే ఎలా ఉంటది? ఎందుకు ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియస్ ఎందుకు అంటున్నా. ఫస్ట్ థింగ్ స్పై క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఇప్పటివరకు ఎవడు చూపిలేదు. ఐ మీన్ అది ఇస్ నాట్ డిస్రెస్పెక్టింగ్, అదొక ఫ్లో మనోడు అన్నట్టు. ఇట్లా మనోడు చూపించినట్టు ఎవరు చూపిలే. నువ్వు అలాంటిది ఒక తెలుగు అంటే ఎందుకు తీయాలి? ఇదే స్పై ఆల్రెడీ ఒకటి తీసింది కదా, సిమిలర్ ఇలా కాదు కానీ ఇలా స్పై కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ మన అన్నాడు కదా. యూ డోంట్ వాంట్ ఎనీ డిజాస్టర్స్ ఫ్రమ్ టిఎఫ్ఐ. ఐ డోంట్ వాంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసేది చాలు. సో సేఫ్ సైడ్ ఆడుతున్నాడు అలా. హరిశంకర్ మనం తీసింది దురంధరేనంట కదా, ఉస్తాద్ భగత్ సింగ్. ఇది యాక్చువల్లీ దురంధర్. అది కొంచెం ఫుల్ ఎక్స్ట్రీమ్ అయి చూపించారు, ఎంత లైట్ గా చూపించారు. ఉస్తాద్ భగత్ సింగ్ నేను చూడడానికి ట్రై చేశాను. ఓపెనింగ్ సీన్ లో మార్పు చూపించేవాడు, మార్కులు తెచ్చేవాడు కాదు, మార్పు చూపించేవాడు సీన్ కాదు కదా. ఇక్కడ ఒక థింగ్ చెప్తా ఏంటంటే, ఇక్కడ ఎదర స్టార్టింగ్ టైటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో థ్యాంక్ యూ త్రివిక్రమ్కి థ్యాంక్ యూ చేశారంట. వాడు ట్వీట్ పెట్టాడు, మార్కులు తెచ్చేవాడు కాదు ఆ కుర్రాడు, మార్కులు తెచ్చేవాడు కాదు మార్పులు తెచ్చేవాడు అని. దీనికే థ్యాంక్ యూ చేశారా నీకన్నట్టు, నీ హ్యాండిల్ లేదు కదా. అలా గురూజీని ట్యాగ్ చేశారు. గురూజీని ఒక్క సీన్ చూసిన చాలా ఇరిటేషన్ వచ్చేసి సినిమా ఆపేసి. చాలా మంచి పని చేస్తాను నీ జీవితంలో. అలా 2.5 hours అట్లా అసలు ఎందుకు ఇలా అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒకవేళ మూవీ డిడ్ంట్ వర్క్ అది యాక్సెప్ట్ చెయ్యాలి, అంతేగాని నేను తీసాను దాన్ని ఇంకా ఎందుకు కవరప్ చేసుకోవడం. చాలా ఇన్సెక్యూరిటీ. ట్రూ. హీరో డౌన్ అవుతున్నాడు, హీరో ప్రాబ్లం లో ఉన్నాడు, హీరో భయపడుతున్నాడు, ఇవేవి చూపించదు. ఎందుకు చూపించదు? బికాస్ హీస్ హీరో. అంటే ఇవన్నీ చేసినందుకే హీరో అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ బిగినింగ్ లో చూసుకుంటే మనం ఎంత టాప్ టైర్ హీరోస్ అయినా కూడా వాళ్ళు అవన్నీ చేశారు. అవి హిట్ ఫ్లాప్ పక్కన పెడితే వాళ్ళు అవన్నీ చేసిన తర్వాతే ఈ హైయెస్ట్ హై స్టార్డమ్ అంతా వచ్చింది. స్టార్డమ్ కల్ట్ ఫ్యానిజం అదే నువ్వు అవన్నీ చూసే వస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఒక స్టార్డమ్ తర్వాత ఇంకా వాళ్ళ నుంచి వాళ్ళు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు కాబట్టి ట్రిబ్యూట్ టైప్ ఆఫ్ మూవీస్ జరుగుతుంటాయి. జస్ట్ లైక్ రజనీకాంత్ ట్రిబ్యూట్ టైప్ ఆఫ్ మూవీస్. భజన వద్దు, స్క్రిప్ట్ ఏం లేకుండా అట్లా భజన వద్దు. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా కదా. రజనీకాంత్ మూవీస్ లో భజన ఉండదు, ఎలివేషన్ టూ మచ్ ఉంటది, దాంట్లో పెద్ద స్టోరీస్ ఉండవు, ఏముండవు.
సేమ్ వర్క్ విత్ పవన్ కళ్యాణ్ ఆల్సో, సేమ్ వర్క్ విత్ మహేష్ బాబు ఆల్సో. బట్ స్టిల్ వీళ్ళు కొంచెం ట్రై చేస్తారు చూపించడానికి. కానీ కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్ డైరెక్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు లైక్ Yeah, హరీష్ yeah. శంకర్ ఆర్ మెనీ అదర్స్, ఆర్ లేకపోతే ఆ హీరోస్కు పక్కన ఉన్న బాబు కల్చర్ అంటే నాకు తెలీదు హీరో నిజంగానే అట్లా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడా, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు వాడు ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి వీడే ఫీల్ అయిపోయి అట్లా చేస్తాడు అర్థం కాదు. కానీ ఎందుకంత భజన? అది అక్కర్లేదు వై ఈజ్ సూపర్ మ్యాన్? ప్రతి మూవీలో నేను సూపర్ మ్యాన్ గానే చూస్తున్నా. ఆ సూపర్ మ్యాన్ నేను స్పైడర్ మ్యాన్ గా, ఓ డాబర్ మ్యాన్ గా చూడాలనుకుంటున్నా నేను. వై నాట్? అలా బాబు మీరు అది బాబు ఇది బాబు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన హీరోస్ కూడా కొంచెం రియలైజేషన్ వచ్చి పక్కన పెట్టేస్తారు అలాంటి వాళ్ళని. ఇంకా ఇంకెందుకంటే నడవదు ఇంక ఈ జమానా అని అర్థమైతే ఇంకా పక్కన పెట్టేస్తారు. ఎందుకు ఎక్కడ ఎవరిని ఎక్కించుకుంటారు అలాగా. ఇప్పుడు అందులో హంజాది సీన్ ఉంటది కదా, మనోడు ప్యాంట్ లో చేయి పెడతాడు, అలాంటి సీన్ మన దగ్గర చేయగలుగుతారా? ఒప్పుకోరు కదా ఆఫ్ కోర్స్. అంటే అలా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో పక్కన పెట్టేస్తే, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అంటే ఈ మూవీ ఎప్పుడో వచ్చింది, ఓన్లీ హిందీలోనే వచ్చింది అనుకుంటే మనోళ్ళు ఏదో రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుందాం. ఆ సీన్ ఉంచుతారా? లేపేస్తారు, క్లియర్ గా లేపేస్తారు. అవును, అది క్లియర్ గా ఇంకా అసలు ఆ సీనే ఉందని మనకి తెలియకపోవచ్చు. ఇఫ్ ఒకవేళ రీమేక్ వర్షన్ చూస్తుంటే అదే సీన్ తీసేస్తారు అంతే. మన వాళ్ళకి ఎందుకో గ్రే క్యారెక్టర్స్ తో ప్రాబ్లం ఉంది నాకు తెలిసి. ఎందుకంటే భీమ్లా నాయక్ కూడా యాక్చువల్లీ రానా క్యారెక్టర్ అయ్యప్పనం కోశంలో ఈజ్ నాట్ అ విలన్. 2 గ్రే క్యారెక్టర్స్, ఇద్దరు పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే వీడు కరెక్టే వీడు కరెక్టే అనే టైప్ లో, అంటే ఇద్దరు ఈక్వల్. అందులో పోలీస్ ఆఫీసర్ కూడా పాన్నోల్తో ఉంటాడు, ఇట్లా రూడ్ గా ఉంటాడు, రోగ్ గా ఉంటాడు, ఇలా అక్కడ ఇలా సేవ చేసి అట్లా ఏమి ఉండదు. కానీ ఇలా రోగ్గానే ఉంటాడు. వీడు ఎంత చూపిస్తాడు వాడు అంతే చూపిస్తాడు అందులో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు ఆ మూవీలో కూడా, భీమ్లా నాయక్ మూవీలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఏంటి, స్టేషన్ లో మీ వాడు గబ్బర్ సింగ్ అంటే. గబ్బర్ సింగ్ అంటే ఏంటి, బేసికలీ షోలే మూవీలో గబ్బర్ సింగ్ అనే విలన్ క్యారెక్టర్. విలన్ క్యారెక్టర్ అన్నప్పుడు యూ కెన్ షో హిమ్ యాజ్ విలనిష్ కదా. హీరో గాడ్ అని డెమి గాడ్ లా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల చూసి ఇలాంటి ఒక మూవీ చూస్తే ఫస్ట్ థింగ్ అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ కి, అలాంటి స్టోరీని యాస్టీస్ తీసినందుకు ఆ డైరెక్టర్ కి, సాగర్ కదా డైరెక్టర్, త్రివిక్రమ్ వెళ్ళిపెట్టి గెలికాడంటావు కానీ త్రివిక్రమ్ జోలికి రావద్దు. బట్ సాగర్ యాక్చువల్లీ ఇద్దరికి మంచి పేరు వస్తుంది కదా. ఎందుకు మన వాళ్ళకి గ్రే క్యారెక్టర్స్ తో ప్రాబ్లం ఏంటి? దురంధర్ లో గట్టిగా ఆలోచిస్తే అంతా గ్రే క్యారెక్టర్స్. సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళకి ఇష్టమైతే, అంటే సెల్ఫిష్ వాళ్ళు. వాడిస్తే నేను యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ చూసి మాధవన్ క్యారెక్టర్ ని ఎందుకు ఇంత యూజ్ చేసుకోలేరు అని ఫీల్ అయ్యా. సెకండ్ హాఫ్ లో ఆ డ్రమ్స్ బీట్ కూడా కదా యాక్చువల్లీ మెట్ల సౌండ్ అది. ఆ సౌండ్ లో మనోడు అలా వాక్ చేస్తుంటేనే గూస్ బంప్స్. అండ్ మనోడు ఏమంటాడు, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఆలోచిస్తే ఏదో మోటివేషన్ ఇస్తున్నాడు అన్నట్టు, ఏదో నాకు నా దేశమే ద్రోహం చేసిందిరా భయ్, నేను ఎందుకు కాపాడాలి దేశాన్ని అని చెప్పేసి మనోడు హీరో అడిగితే దానికి ఓ ఆన్సర్ ఇస్తాడు. అది లైక్ సమ్వాట్ మ్యానిపులేటింగ్ లానే, అంటే మనోడు ఇలా టాలెంట్ ఉంది, ఇన్ని బ్లెండ్ చేసుకొని వాడుకోవాలనుకుంటున్నాడు, మన పనికి యూజ్ చేసుకుందాం ఉంటా లేకపోతే లేదు అన్నట్టు. అందుకే కదా ఈ దురంధర్ అనే మిషన్ పెట్టింది. ఆ డెత్ సెంటెన్స్ వేసిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్లి ఇలా చేయడం అనేది ప్లాన్ కదా. సో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే చూస్తే హీఈస్ ఆల్సో గ్రే. ఇప్పుడు కావాలి అనుకుంటే లైక్ వాడి ఇంట్లో పిల్లల్ని అలా తయారు చేసి పంపించచ్చు. బట్ లేదు, ఈ చూస్ సమ్మన్ అంటే మేబీ ఎందుకు అంటే ఆలోచిస్తే, ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని పంపిస్తే నాకు ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల నేనేమన్నా మిషన్ ని తారుమారు చేయొచ్చు. అండ్ ఓవర్ బిలీఫ్ అవ్వచ్చు, అండర్ బిలీఫ్ అవ్వచ్చు, ఓవర్ కాన్ఫిడెంట్, అండర్ కాన్ఫిడెంట్, బోత్ ఆర్ ప్రాబ్లమ్స్. బట్ స్టిల్ ఇలా చూస్ చేసుకుంటాడు, ఇది నడుస్తుంటది. అంటే ఆలోచిస్తే నువ్వు ఒక క్యారెక్టర్ ఈ డైలాగ్ ని నార్మల్ గా చూస్తూ వెళ్ళిపోతే ఎవ్రీథింగ్ ఇస్ ఎంటర్టైనింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ నువ్వు ఆలోచించి ఎందుకు చెప్పాడు, ఈ పాయింట్ ఎందుకు చెప్పాడు, ఏం చెప్పాడు అని ఆలోచిస్తే నీకు ప్రతి క్యారెక్టర్ సెల్ఫిష్ అన్నట్టుగానే కనిపిస్తుంది, ప్రతి క్యారెక్టర్ గ్రే అన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే నార్మల్ డేస్ లో డైలీ మాట్లాడే మాటల్లో 10 మాడితే 2-3 ఆబ్వియస్లీ సెల్ఫిష్ మాటలు ఉంటాయి. హ్యూమన్స్ ఆర్ సెల్ఫిష్. నువ్వు అది షోకేస్ చేయకుండా వైట్ వాష్ చేసి వీడు మంచోడు, మంచితనానికి మారిపోయారు, మన రక్తం రాదు, ఎల్లో బ్లడ్, సారీ పాలిటిక్స్ చెప్తున్నాడు అన్నయ్య.
ఎందుకు ఎందుకు వై అది అక్కర్లేదు. యా ట్రూ. ఎందుకంటే గ్రే క్యారెక్టర్స్ ఇప్పుడు అర్జున్ రెడ్డి అంటే సందీప్ రెడ్డి వంగ వరకు వచ్చేప్పటికి అర్జున్ రెడ్డి కానీ యానిమల్లో రణ్వీర్ సింగ్ రణబీర్ కపూర్ ఏమంటదంటే గీతాంజలి ఇట్లా నువ్వు మీ డాడీ పేరు చెప్పి యూ స్లెప్ట్ విత్ సమ్వన్ వాట్ ఇఫ్ ఐ డూ లైక్ దిస్ అన్నట్టు అడిగితే యూ కాంట్ ఏబుల్ టు డూ ఇట్లా ఐ విల్ కిల్ యూ అన్నట్టు ఏదో అలా ఏదో మ్యానిపులేట్ చేస్తూ వదిలేస్తాడు. అంటే అక్కడ వాడు ఎంత గోర్గా ఎలా చూపిస్తాడంటే అర్జున్ రెడ్డిలో కూడా అమ్మాయిని తుల్లు ఫ్యామిలీ అది ఇది అని చెప్పి సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడకు నువ్వు మూతి పగల కొడతా అని చెప్పి కొడతాడు అమ్మాయిని, కొట్టేసి 6 hours అంటాడు అంతే. అంటే వాడు ఆలోచిస్తే ఇవన్నీ తప్పులే. యా ట్రూ. అంటే మరి కాకపోతే తెలుగులో ఏమైంది అంటే ఇవి ఒక హీరోయిక్ థింగ్ లా రీచ్ అయింది. లైక్ అర్జున్ రెడ్డి ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ రూడ్ ఆర్ గెటింగ్ ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం, ఇది కాదు పాయింట్. అది ఆపోజిట్. అలా చేస్తే నా సంక్రాంతి పోతావురా అనేది మూవీ పాయింట్. వాడి సఫరింగ్ ఎలా ఉంది, వాడు ఎలా ఎంజీ అది యాక్చువల్లీ సేమ్ విత్ యానిమల్ అనేది నువ్వు జస్ట్ ఒక 2 characters స్టోరీ అది. ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు ఆడి పర్స్పెక్టివ్ లో స్టోరీ చూపిస్తే ఇడు విలన్, ప్రాపర్ విలన్. అవును, విలన్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ సంహో దిస్ హీరో డైరెక్టర్ బిలీవ్స్ ఇస్ అ గోల్డ్. అందుకే యానిమల్ అన్న గోల్డ్ టైటిల్ లో వేస్తాడు. అది కూడా వాళ్ళు ఇదంతా అయిపోయి వాళ్ళ భావం చంపేశాక వాళ్ళందరూ ఇలా నుంచుని తింటారనమాట. ఏంటి ఉప్పు తక్కువైందో ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు రణబీర్ కపూర్ ఎలా ఉంటాడో మధ్యలోంచి ఇలా పడుతుంది యానిమల్ అని కూడా గ్రే అలాంటివి చూపించవచ్చు యాక్చువల్లీ. మేబీ పాత సినిమాల్లో ఉండేవేమో అలాగా కొంచెం సెల్ఫిష్గా అలాగా. సెల్ఫిష్ అంటే ఇన్ ద సెన్స్ వాడు నేను చెప్తున్నా కదా, పాత సినిమాల్లో ప్రాబ్లం లేదు. సినిమాలు ఇనిషియల్ డేస్ గా ఏ హీరోగా వచ్చినప్పుడు ఎన్టీఆర్ గానీ, ఏఎన్ఆర్ గానీ, చిరంజీవి గానీ, మహేష్ బాబు గానీ ఎవరైనా సరే అన్నీ చేశారు. ఇప్పుడు ఏంటంటే స్టార్డమ్ ఎక్కువైపోయి ఏం చేయని, మరి వాళ్ళు చేయట్లేదా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చేయనియట్లేదా, డైరెక్టర్స్ అలా తయారయ్యారా ఏంటో ప్రాబ్లం తెలియదు, కానీ వీఆర్ నాట్ గెటింగ్ దట్ గ్రే షేడ్స్. ఐ డూ ఎంజాయ్ బోత్ మూవీస్. ఇప్పుడు నాకు ఒక బ్రెయిన్లెస్ అంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేని సినిమా కూడా చూడాలని ఉంటుంది, ఇక్కడ చూస్తే పడుకోవచ్చు. ఇప్పుడు నైట్ పడుకునే ముందు నేను ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తే నాకు, ఇప్పుడు నేను దురంధర్ నైట్ పెట్టుకొని చూసింది అనుకో, నైట్ అంతా ఆలోచిస్తుంటారే వాడు ఎట్లా తీసింది ఇట్లా అలాంటి మూవీ వద్దు నాకు. పడుకునే ముందు కొంచెం లైట్ హార్టెడ్ మూవీ ఆర్ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఇలాంటివి ఉండాలి. అట్ ద సేమ్ టైం గ్రే క్యారెక్టర్స్ కూడా ఉండాలి, థ్రిల్లర్స్ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే లైక్ ఇట్స్ అ మూవీ కంప్లీట్ సర్కిల్ కదా. నేను అదే తీస్తా, నేను ఇదే తీస్తా, నేను స్టార్ హీరోస్ అంటే భజనే చేస్తా అంటే మేబీ అలాంటి క్యారెక్టర్స్ స్టార్ హీరోస్ దగ్గరకు కూడా తీసుకెళ్ళనివ్వట్లేదేమో అని. బాబు గారు చేయరు, బాబు గారికి ఖాళీలు. ముందు బాబు గారిని విన్నామండి ఫస్ట్. బాబు గారికి ఫస్ట్ సార్ బాబు ఇది అని చెప్పాలి. చెప్పాక వద్దంటే అప్పుడు ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పుడో వాళ్ళు చేంజ్ అవుతారు కదా. వాళ్ళ వరకు కూడా వెళ్ళనివ్వకుండా ఇక్కడ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, సిట్టింగ్ వద్దన్నారండి. ఈ ప్రొడ్యూసర్స్ ముందు క్యాన్సిల్ చేస్తున్నారేమో, లేకపోతే ఈ మధ్యలో ఉంటారు కదా పిఆర్. వి నెవర్ నో ద యాక్చువల్ ట్రూత్. వి డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడితే ఏంటి, రిజల్ట్ ఏంటి అనేదే పాయింట్. అక్కడ ఎవరు చేస్తే ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఆడియన్స్ వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇలాంటి నెసెసిటీ ఉంది. నీకు ఒక దురంధర్ మూవీ నాన్ తెలుగులో రిలీజ్ అయినప్పుడే అంత కలెక్షన్ చేసింది. సెకండ్ పార్ట్ మాత్రమే తెలుగులో రిలీజ్ అయింది, ఫస్ట్ పార్ట్ యాక్చువల్లీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. అంత కలెక్షన్ చేసినప్పుడు వై కాంట్ యూ మేక్ అ ప్రాపర్ మూవీ? అంటే దురంధర్ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు, ప్లీజ్ డోంట్ ఈవెన్ ట్రై. ఫ్రీ మేక్ లాంటివి వద్దు, ట్రై సంథింగ్. అందులో వర్కౌట్ అయిన పాయింట్స్ తీసుకొని ఆ టైప్ లో మనం ఎందుకు చేయకూడదు అన్నట్టు చేస్తే చూడ్డానికి ఆడియన్స్ రెడీ ఉన్నారు. దట్స్ మై పాయింట్ అంతే. ఫస్ట్ మీరు అదే ఇవన్నీ ఇలా ఇనిషియేషన్ చేస్తేనే కదా, అట్లీస్ట్ 1-2 ఫ్లాప్ అయితేనే కదా తెలుస్తాయి అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఆడియన్స్ పల్స్. బేసికలీ ఈ ఫ్యానిజం అనేది ఎక్కువైపోయి హీరోస్ ని లైక్ మా హీరో అంటే తోపుగానే ఉండాలి, మా హీరో అలాగే ఎలివేట్ అవ్వాలి, మా హీరో తగ్గొద్దు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారా, ఆడియన్స్ ఫీల్ అవుతున్నారా అని ప్రొడ్యూసర్లు చెప్పి, ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నారు అని ఆడియన్స్ చెప్పి, ఇది ఒక యాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లా ఆ వ్యూ. మేబీ బట్ వీ నీడ్ మల్టిపుల్ జానర్స్ కదా. నాకు హీరో, ఇప్పుడు ఒక హీరో రిటైర్ అయ్యాక లైక్ ఇప్పుడు మార్వెల్ మూవీస్ తీసుకుంటే నార్మల్గా చాలా మంది మార్వెల్ మూవీస్ అంత సక్సెస్ ఉన్నా కూడా యాక్ట్ చేయడానికి ఇష్టం చూపారు. ఎందుకంటే
యూ ప్లేయింగ్ సేమ్ క్యారెక్టర్ ఫర్ లైఫ్. యా అంటే నీకు సేమ్ క్యారెక్టర్లో కూడా నీకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఉన్నా కూడా సేమ్ క్యారెక్టర్ ప్లే చేయడానికి రెడీ లేనప్పుడు మనోడు వై షుడ్ వి కాంప్రమైజ్. మనోళ్ళు చేస్తుంది ఏంటి, సినిమా మారుతుంది, హెయిర్ స్టైల్ మారుతుంది, హెయిర్ స్టైల్ కూడా మారుతుందని గ్యారంటీ లేదు. బట్ మోస్ట్లీ ఏం చేస్తాడు, చేసిందే చేస్తాడు. అదే లాంగ్వేజ్, అదే డైలాగ్ డెలివరీ, అదే యాక్టింగ్ చేసే పొటెన్షియల్ లేదు, యాక్టర్ కాదు అంటే ఆఖరికి మనం ఎక్కువగా ట్రోల్ చేసుకునే సల్మాన్ ఖాన్ కూడా యాక్టరే. హీ కుడ్ యాక్ట్, హీ డిడ్ యాక్టింగ్ చేసిన తర్వాతనే ఈ సినిమాలోకి వస్తారు. ఆబ్వియస్లీ అన్ని సినిమాలు యాక్టింగ్ రాకపోతే మన బెల్లమన్న లెక్క, శిరీష్ అన్న లెక్క ఎలగొట్టేస్తారు. బట్ స్టిల్ నీకేంటి ప్రాబ్లం ఏంటి, యాక్టింగ్ వచ్చు, అందరికీ యాక్టింగ్ వచ్చు. యాక్టింగ్ పిండే డైరెక్టర్ కావాలి. హీరోలా కాకుండా యాక్టర్ లీడ్లా ట్రీట్ చేయాలి. ఆబ్వియస్లీ హీరో అంటే స్పెషల్ ట్రీట్మెంట్, వ్యానిటీ వ్యాన్ ఇవ్వండి, అంబ్రెల్లా పట్టుకోవడం రండి. ఆ సినిమాలో ఎందుకు, సినిమాలో వీఆర్ వాచింగ్ ఎ క్యారెక్టర్, నాట్ ఎ హీరో. ఆ భజన సినిమాల వరకు అక్కర్లా, సినిమాల్లో కూడా భజన అక్కర్లా, నార్మల్ బయట ఓకే. కానీ అలాంటి ఏ భజన లేని సినిమానే దురంధర్. ట్రూ. దురంధర్ ఇస్ అది ఇది ఇంకా క్లాసిక్ కదా దురంధర్. దాన్ని టచ్ చేయాలంటే మళ్ళీ బాలీవుడ్ వాళ్ళకి ఇంకొక టర్మ్ పడుతుంది. సేమ్ అలాంటి మూవీ ఆదిత్య ధర్, సందీప్ రెడ్డి వంగ, సందీప్ తోనో స్పిరిట్ తోనో దింపుతాడు. అలా వాళ్ళకి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి సపోర్ట్ లేదు. ఐ మీన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారంటే నో. స్టిల్ మూవీ పొటెన్షియల్ ఇండియా మొత్తం అంటే అందరికీ నిద్రపోతున్న వాళ్ళు కూడా చెవులు ఇలా తట్టి చెవులు గట్టిగా చెప్తున్నట్టు అందరికీ కూడా వినిపించింది, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఐ హోప్ ఇలాంటి మూవీస్ మన దగ్గర కష్టమే బట్ రావాలి. ఇలాంటి మూవీస్ బాలీవుడ్ వాళ్ళు కూడా తీయాలి. ఏ ఇండస్ట్రీ కూడా తీస్తే ఎంటర్టైనింగ్ ఉంటే చాలు. మలయాళంలో ఇచ్చినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తాం. ఓంకార్ గారికి రాదు కాబట్టి వాడికి డబ్బింగ్ లో ఇవ్వండి. సో ఓకే, వి నీడ్ మూవీస్, వి వాంట్ గుడ్ మూవీస్, పొటెన్షియల్ ఫిల్మ్స్. రొటీన్ వద్దు. ఈ హీరో భజనలు ఇవన్నీ ఓకే, ఇప్పటివరకు అయిపోయింది, కొంచెం స్టాప్ చేస్తే ఇంకా బాగుంటుంది. బియాండ్ సినిమా ఇస్ బియాండ్ దట్. ఆ భజన కన్నా సినిమా చాలా ఎక్కువ, ఇంకా చాలా పెద్ద స్పాన్ ఉంది సినిమాకి. కవర్ చేయలేని ఏరియాస్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఏం తెలుసు బ్రో, డిప్రెషన్లో ఉంటే కూడా సినిమాలే చూస్తాం. అందుకే డ్యూడ్ 2 సార్లు పెట్టుకుని చూసాడు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.